నేను ఎవరు అంటే ఆత్మస్వరూపుణ్ణి, భగవంతుని యొక్క అంశని భగవంతుడి గీతలో చెప్తున్నాడు. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన. మీరందరూ కూడా నా యొక్క అంశలు, శాశ్వతులు. శరీరం అనేది అశాశ్వతం, ఆత్మ శాశ్వతం. దీని గురించి చక్కటి కథ ఉంది చరిత్రలో. చిత్రకేతు మహారాజు అని ఉన్నాడు. ఆయనకి చాలా మంది భార్యలు అంటారు, అయితే సంతానం లేదు. ఆయన ఒకరోజు పర్వతముని వస్తే సేవలు చేస్తే పర్వతముని ప్రసన్నమైపోయి, నీకేమైనా వరం కావాలో అంటే కోరుకోబోయి అన్నాడు. ఆయన ఏమన్నాడంటే, నాకు సంతానం కావాలి స్వామి అన్నాడు. సంతానం కలుగుతుంది, నీకు కలుగుతాడు, అయితే పుత్ర శోక, వాడు పుడతాడు, శోకం కూడా ఇస్తాడు, నీకు దుఃఖం ఇస్తాడు. ఈయన అనుకున్నాడు, మొదట పుట్టని తర్వాత చూద్దాంలే. మనం కూడా ఏంటంటే ఏదో ఒకటి చూసేసి అది నాకు కావాలనుకుంటాం, దాని పర్యవసానం, దాని మెయింటెనెన్స్ ఆలోచించాం. మంచి కారు చూసాం, నేను కొనుక్కోవాలా, అదే దానికి పెట్రోల్ పోయాలా, దానికి మెయింటెనెన్స్ చాలా ఎక్కువ, ఇవన్నీ ఉన్నాయి. అట్టాగే కదా ఖర్చులన్నీ పెంచుకున్నాం. ఇంతకుముందు ఇంటికి ఒక ఫోన్ ఉంటే సరిపోయేది, ఇప్పుడు ఒక్కరికి 2 ఫోన్లు ఉండాలి. వాటికి వచ్చే బిల్లులు, ఆ ఫోన్ కొనడానికి అయ్యే ఖర్చు, ఇప్పుడు ఈఎంఐ ఉంది కదా, ఈఎంఐ అది నెలలా మెసేజ్లు వచ్చేస్తాయి. మొదటి వారంలో వాడికి ఫోన్ ట్రింగ్ అంటే ఇటు చూస్తాడు, ఎందుకంటే ఏ ఈఎంఐ మెసేజ్ ఏమో టెన్షను. సో వాడు పుత్ర శోక, పుడతాడు, శోకాన్ని ఇస్తాడు. ఆయన పర్లేదండి, మొదట పుట్టనండి, నాకు తర్వాత చూద్దామని ఆ పర్వతముని ఏదో పాయసం ఇచ్చాడు, అది తీసుకెళ్ళి చిన్న భార్యకి ఇచ్చాడు, ఆమెకు సంతానం కలిగింది. ఈయనేం చేశాడు, ఆమెకు సంతానం కలిగేసరికి ఆమె మీద వ్యామోహంతో మిగిలిన భార్యలను నిర్లక్ష్యం చేశాడు. మిగిలిన భార్యలందరూ మీటింగ్ పెట్టుకున్నారు. మీటింగ్ పెట్టుకొని, మన మీద రాజుకి ప్రేమ తగ్గిపోయింది, దీనికి మన మీద ప్రతీకారం తీర్చుకోవాలి. ఏం చేయాలా, ఆ పిల్లోని చంపేద్దాము. వాడిని ఆడిస్తూ విషాహారం ఇచ్చి వాడిని చంపేశారు. ఈ చిత్రకేతు మహారాజు ఏడుస్తున్నాడు. పుత్ర శోక, పుట్టాడు పుత్రుడు, శోకాన్ని ఇచ్చాడు, ఏడుస్తున్నాడు. అప్పుడు పర్వతముని నారదముని ఆ పక్కన వెళ్తూ వచ్చారు. చెప్పారు, ఏమయ్యా, పుట్టినవాడు గిట్టక తప్పదు, మీరు చరిత్రలో ఒక్కడిని చూపించి శాశ్వతంగా ఉన్నాడు అని చెప్పి. యమధర్మరాజు యక్షుడు అడుగుతాడు, ఈ సృష్టిలో అతి ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటాడు. కిం ఆశ్చర్యపరం, అతి ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటాడు. అప్పుడు ధర్మరాజు ఏం చెప్తాడు తెలుసా, ప్రతివాడు చనిపోయేది ప్రతివాడు చూస్తున్నాడు, కానీ ఎవడికి వాడు మాత్రం ఏమనుకుంటాడంటే, వాడు పోయాడు వీడు పోయాడు, నేను మాత్రం ఫెవికాల్ అంటించుకొని శాశ్వతంగా ఉంటానని ఏర్పాట్లు చేసుకుంటాడు. ఇంతకన్నా ఆశ్చర్యం ఈ సృష్టిలో ఇంకోటి లేదంటాడు. కిం ఆశ్చర్యపరం, అందరూ హిమాలయాన్ని చేరుకునేది అందరూ చూస్తున్నారు, కానీ ఎవడికి వాడు మాత్రం నేను ఇక్కడ పర్మనెంట్ గా ఉంటాను. 2 వ్యక్తులు కలిస్తే చాలా రోజుల తర్వాత ఏం మాట వస్తుందో చెప్పండి, ఏమన్నా సెటిల్ అయ్యావా అంటాడు. లేదు తమ్ముడు, ఇంకొంచెం టైం పడుతుంది అంటాడు వీడు. కానీ 2 సెటిల్ అయ్యేది కైలాస భూమిలో. ఇది సెటిల్మెంట్ ప్లేస్ కాదు, అర్థం చేసుకోవాలా. భగవంతుడు ఏం చెప్పాడు, దుఃఖాలయం అశాశ్వతం, ఇది దుఃఖాలకు ఆలయం, ఇది అశాశ్వతం, ఇక్కడ ఎవరు శాశ్వతంగా ఉండేది లేదు. వ్యాసుల వారి తాతగారు ఉన్నారంట, ఆయన పేరు శక్తి. ఆయన ఒకరోజు వ్యాసుల వారి దగ్గరికి వచ్చి, ఏ వ్యాస, నిన్ను భగవత్ స్వరూపం అంటారు కదా, నాకు మృత్యువు లేకుండా చేయవయ్యా అన్నాడంట. వ్యాసుల వారు అన్నారు, ఏదన్నా జరుగుద్ది కానీ అది జరగదు, ఇక్కడ పుట్టినవాడు భౌతిక జగత్తులో గిట్టక తప్పదు అన్నాడంట. మరి నిన్ను భగవత్ స్వరూపుడు అంటారు, ఆ మాత్రం నువ్వు సాయం చేయకపోతే ఎట్టయా అన్నాడంట. అప్పుడు వ్యాసుల వారు అన్నారంట, నేను మీకు మృత్యువు లేకుండా అయితే చేయలేను, కానీ
యమధర్మరాజు దగ్గరికి తీసుకెళ్తాను, ఆయనకు మృత్యువుకి ఇన్ఛార్జ్ కదా ఆయన ఏమైనా హెల్ప్ చేస్తాడేమో చూద్దామని చెప్పి ఈయన్ని తీసుకొని యమధర్మరాజు దగ్గరికి తీసుకెళ్ళారు. యమధర్మరాజు వ్యాసుల వారిని చూసి, ఏంటి స్వామి ఇట్లా వచ్చారు, వీరెవరు అన్నారు. వీరు మా తాతగారు శక్తి అన్నారు. ఆయనకు ఒక కోరిక ఉంది, మీరేమైనా తీర్చగలరేమో తీసుకొచ్చానన్నారు. ఏంటి ఆ కోరిక అన్నాడు. మృత్యువు లేకుండా ఉండాలని కోరుకుంటున్నాడు. స్వామి మీకు తెలియంది ఏముంది, నాదేమీ లేదు. నాకు చిత్రగుప్తుడు వచ్చి చెప్తాడు, పలానా టైం అయిపోయింది, పలానా టైం అయిపోయింది. ఆయన చిట్టాపద్దులో చూసి చెప్తాడు, నేను ఆదేశిస్తాను. చిత్రగుప్తుడు ఏమైనా సహాయపడతాడేమో చూద్దాం. చిత్రగుప్తుడు ఏమన్నాడంటే, నాదేం లేదు, కాలపురుషుడు ఆయన ఆదేశిస్తాడు, వీడికి కాలం అయిపోయింది, వీడికి కాలం అయిపోయిందని. మేము వెళ్ళి పికప్ చేసుకుంటాం, నేను దాన్ని బట్టి చెప్తాను, నాదేం లేదని. ఇప్పుడు ఎవరెవరు ఉన్నారు అక్కడ? చిత్రగుప్తుడు, కాలపురుషుడు, యమధర్మరాజు, వ్యాసుల వారు. వీళ్ళెవరు కూడా మా చేతుల్లో ఏం లేదేం లేదన్న తర్వాత యమధర్మరాజు అన్నాడు, చిత్రగుప్త చిట్టాపద్దులో ఈయన గురించి అసలు ఏం రాసిందో అదన్నా చదివి చెప్పయ్యా అన్నాడు. అప్పుడు చిత్రగుప్తుడు పుస్తకం తెరిచాడు. మనందరి పుస్తకం రికార్డు అక్కడ ఉంటుంది. అక్కడ ఎందుకు ఉంటుంది అంటే, ఇక్కడ పరమాత్మ హృదయంలో కూర్చొని మనం చేసే పనులన్నీ రాసుకుంటున్నాడంట. ఈ రాత ఇక్కడ రాసేది అక్కడ చిత్రగుప్తుడి దగ్గర పుస్తకంలో రికార్డు అవుద్దంట. చిత్రగుప్తుడు ఏమన్నాడంటే, నేను రైటర్ని కాదు రీడర్ని అన్నాడు. చదివి చెప్పమంటే చెప్తాను. మీ తాతగారి గురించి ఏం రాసిందో చదివి చెప్పమంటే చెప్తాను అన్నాడు. సరే చెప్పయ్యా అన్నాడు. శక్తి పేరు తెరిచారు. ఆ చిట్ట తెరిస్తే మొదట్లో ఆయన ఉంది, ఈయనకు మృత్యువు లేదు అని ఉంది. అప్పుడు ఆయన వ్యాసుల వారి తాతగారు ఎగిరి గంతేశారు. నేను కోరుకుంది అదే కదా అయ్యా, రెండో లైన్ ఉంది అన్నాడు చిత్రగుప్తుడు. ఈయనకు మృత్యువు లేదు, కానీ నలుగురు వ్యక్తుల్ని ఏకకాలంలో ఎప్పుడైతే కలుస్తాడో అప్పుడు పోతాడేనా అన్నాడు. ఎవరా నలుగురు వ్యక్తులు అంటే, వ్యాసుల వారు, యమధర్మరాజు, చిత్రగుప్తుడు, కాలపురుషుడు. ఈ నలుగురిని ఏకకాలంలో ఎప్పుడు కలుస్తాడో అప్పుడు పోతాడు. ఫట్. దుఃఖాలయం అశాశ్వతం. కానీ మాయ ఎంత శక్తివంతమైంది అంటే, అందరూ యమాలయాన్ని చేరుకునేది అందరూ చూస్తున్నారు, ఎవడికి వాడు మాత్రం నేను ఇక్కడ ఫెవికాల్ అంటించుకుని పర్మినెంట్గా ఉంటానని ఏర్పాట్లు చేసుకుంటాడు. కిమ్ ఆశ్చర్యపరం. సో నారదముని వచ్చి ఈ చిత్రకేతు మహారాజుకి చెప్తున్నాడు, అయ్యా అబ్బాయి, పుట్టినవాడికి ఇట్టక తప్పదయ్యా, అంత్యక్రియలు చేయవయ్యా. లేదు లేదు, నా పిల్లోడు నాకు కావాలా, మీరు ఏమన్నా చేయండి, వాడిని వదిలి నేను ఉండలేనన్నాడు. అప్పుడు నారదముని తన తపశక్తితోటి కొన్ని నిమిషాలు ఆ ఆత్మని ఆహ్వానించాడు. ఆ పిల్లోడు లేచి కూర్చున్నాడు. ఏ బిడ్డ, నన్ను వదిలిపోతావంటరా, గట్టిగా పట్టుకున్నాడు. వాడు, నువ్వు వెళ్ళడానికి లేదు నాయన, నాతో ఉండాలి నువ్వు అన్నాడు. అప్పుడు ఆ పిల్లవాడు చెప్పాడు, నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తే నేను ఉండిపోతానన్నాడు. నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తే ఉండిపోతాను. అడుగు బిడ్డ అడుగు అన్నాడు. అప్పుడు ఆ చిన్నపిల్లవాడు అంటున్నాడు, ఒక్కసారి మానవ జన్మ ఎత్తడానికి 80 లక్షల యోనుల్లో నుంచి ప్రయాణం చేసి వచ్చాను నేను. నాకు క్రిమికీటకాదుల దగ్గర నుంచి తల్లిదండ్రులు ఉన్నారు. ఈగగా ఉన్నప్పుడు తల్లి ఉంది, తండ్రి ఉన్నాడు. నేను ఒక ఎలుకగా జన్మెత్తినప్పుడు తల్లి తండ్రి ఉన్నారు. పిల్లిగా జన్మెత్తినప్పుడు తల్లి తండ్రి ఉన్నారు. కుక్కగా జన్మెత్తినప్పుడు తల్లి తండ్రి ఉన్నారు. గోవుగా జన్మెత్తినప్పుడు తల్లి తండ్రి ఉన్నారు. ఇప్పుడు మీరు మా తల్లిదండ్రులు. వీళ్ళందరిలోకి నిజమైన తండ్రి తల్లి ఎవరో చెప్తే నేను మీతో ఉండిపోతాను అన్నాడు. సమాధానం ఏముందా? పూర్వజన్మ తర్వాత సంగతి. ఈ జన్మలోనే కొంత మనకు వయసు వచ్చేసరికి మన తల్లిదండ్రులు ఉండరు. అప్పుడు చిత్రకేతు మహారాజు నోట్లో మాట్లేదు. ఆ యొక్క పిల్లవాడు వెళ్ళిపోయాడు.
ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, ఒక్క జన్మ కాదు, ఆత్మ ఈ నశ్వరమైనటువంటి శరీరాన్ని వదిలిపెట్టి మళ్ళా నూతన శరీరాన్ని స్వీకరిస్తుంది. అందుకనే రకరకాల జన్మలలో రకరకాల కర్మలు చేసుంటాం కాబట్టి అందరికీ యూనిఫామ్గా ఏమీ ఉండదు. కర్మ ఏమీ లేకుండా ఒక కంపెనీలో మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన వస్తువు అనుకోండి, అప్పుడు మనందరం ఒకటే. అందరి ముక్కులు ఒకే రకంగా ఉంటాయి, అందరి కళ్ళు ఒకే రకంగా ఉంటాయి. అట్టగానంటే ఎవడింటికి ఎవడు వెళ్ళాలా ఏంటి, చాలా ప్రాబ్లం వస్తుంది. అవునా కాదా చెప్పండి? అందరూ ఒకే రాకున్నారు అనుకోండి, ఎంత ప్రాబ్లమా. జీవుడు చేసుకున్న కర్మని బట్టి మీరు ఎంత ఒకే తల్లి గర్భంలో పుట్టినా కానీ, కమల పిల్లలుగా పుట్టినా కానీ పరిశీలించి చూస్తే కొంత వ్యత్యాసం ఉంటుంది. వాడు చేసుకున్న కర్మను బట్టి వాడి ఆర్థిక పరిస్థితి, తెలివితేటలు, అందము, ఛాయ, అన్ని ప్రతిదీ మార్పు ఉంటుంది. ఇవన్నీ కూడా వాడు చేసుకున్న కర్మలు. భగవద్గీతలో భగవంతుడు స్పష్టంగా చెప్తాడు. చాలా మంది అడుగుతారు, గురువుగారు తరువాతి జన్మ ఏంటి, ఈ తారతమ్యాలు ఎందుకున్నాయి, ఒకడు ధనికుడిగా ఎందుకున్నాడు, ఒకడు బీదవాడిగా ఎందుకున్నాడు, ఒకడు తెలివితేటలతో ఎందుకున్నాడు, ఒకడు తెలివిహీనుడిగా ఎందుకున్నాడు? భగవంతుడు దానికి సమాధానం చెప్తాడు. కారణం గుణసంగ దోషం అసత్యోనిషు జన్మచు. మంచి జన్మలు ఎత్తడానికి చెడు జన్మలు ఎత్తడానికి కారణం ఏంటి అంటే వాడు చేసిన కర్మలు. కర్మలు దేన్ని బట్టి చేస్తాడు? వాడిలో ఉండే గుణాలు. గుణాలు దేన్ని బట్టి వస్తాయి? సంగదోషం, సాంగత్యం. ఇటువంటి ప్రవచనం వింటే మనందరికి కూడా జీవితం ఏముంది, ఒకరోజు అన్ని వదిలేయాలి కదా. వైరాగ్యంతో ఇంటికి వెళ్తాం. అదే జాకీ చాన్ సినిమా చూసి బయటకు వస్తే రోడ్డుకు అర్థంగా పోయి వాడు హార్న్ కొడితే వాడు చూస్తాం. అప్పుడు మనం అర్థం చేసుకోవాలి, ఓ వీడేదో జాకీ చాన్ సినిమా చూసి వచ్చాడు, మనమే కొంచెం తగ్గితే బెటరు, లేకపోతే అర్థం పగలు కొట్టేస్తాం. అంటే కారణం గుణసంగ దోషం అసత్యోనిషు జన్మసు. మంచి జన్మలు చెడు జన్మలు ఎత్తాడని కారణం ఏంటి అంటే వాడు చేసిన కర్మలు. కర్మలు దేన్ని బట్టి చేస్తాడు? గుణాలు. గుణాలు దేన్ని బట్టి వస్తాయి? సంగదోషం. ఆచార్యులు, శాస్త్రాలు అన్నీ కూడా సత్సంగం చేయరా బాబు అని ఎందుకు అంటున్నాయంటే మనలో సద్భావనలు రావడానికి. సద్భావనలు వస్తే సత్కర్మలు చేస్తాం, సత్కర్మలు చేస్తే సత్ఫలితాలు పొందుతాం. మనం అన్ని దుర్మార్గ పనులు చేసేసి నేను హ్యాపీగా ఉండాలండి. నేను ఇంతకు ముందు కూడా 2-3 వారాల కిందట చెప్పాను. ఒక ఊర్లో ఉపన్యాసం అయిన తర్వాత ఒక పెద్ద ఆవిడ వచ్చి, గురువుగారు మేమే పాపం చేసి ఎరగమండి, కష్టాలు వచ్చేస్తున్నాయండి అని. పాపం చేయకుండా కష్టాలు ఎందుకు వస్తాయిలేమ్మా, ఏదో ఒకటి చేస్తుంటాం తెలుసో తెలియక. అబ్బే లేదు గురువుగారు, మేమేం పాపం చేయలేదు గురువుగారు, కష్టాలు పొలోమని వచ్చేస్తున్నాయి గురువుగారు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. నేను 4-5 సార్లు చెప్పాను, పాపం చేయకుండా కష్టాలు ఎందుకు వస్తాయమ్మా, వస్తాయంటే ఆమె వినట్లేదు. అయినా మీరు ఏం చేస్తారమ్మా, మీ వ్యాపారాలు ఏంటి, అదేంటి ఇదేంటి అని అడిగారు. ఏమి లేదు గురువుగారు, 6 బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నాయి, 4 క్లబ్లు ఉన్నాయి, ఒక 8 బ్రాందీ షాపులు ఉన్నాయి అనింది. ఇంకేం కావాలి తల్లి నీకు పాపం చేయడానికి? పాపం ఇంకేం కావాలి చెప్పు. సో ఇట్లాగా మనం ఏంటి అంటే మనం ఇతరులకు కష్టాన్ని కలిగించేటప్పుడు బాధ వాడికి ఉంది కాబట్టి మనకు తెలియదు అది పాపం అని. కర్ణుడి రథం భూమిలోనికి కూరుకొని పోయినప్పుడు అర్జునుడిని తీసుకొని కృష్ణుడు వెళ్ళి కర్ణుడిని చంపే అన్నాడు. కర్ణుడు దిగ్గును లేచాడు. ధర్మాన్ని స్థాపించేవాడి అంటారు, దేవదేవుడు అంటారు. నేను నిస్సహాయ పరిస్థితుల్లో ఉంటే మీ శిష్యుడికి నన్ను చంపేయమని చెప్తున్నా కృష్ణ, ఇదేం ధర్మం అన్నాడు. అప్పుడు కృష్ణుడు అన్నాడు, కర్ణ, ధర్మం నీతి గురించి నాకు చెప్పేంతటి వాడివయ్యావా? ద్రౌపదిని నిండు సభలో బట్టలు వలచి దుర్యోధనుడి తొడల మీద కూర్చోబెట్టుకోమని ఆలోచన దుర్యోధనుడికి ఇచ్చింది నువ్వు. అప్పుడేమైంది ధర్మం? అప్పుడేమైంది ధర్మం? అభిమన్యుణ్ణి వెనకాల నుంచి బాణాలు తుంచారు.
8 మంది మహారథులు చిన్న చాకు అస్త్రాన్ని అద్దించుకున్న ఆయుధము లేనటువంటి వ్యక్తితో యుద్ధం చేయకూడదు. నిరాయుధుణ్ణి చేసి అతి నీచంగా అతి హేయంగా చంపారు. అప్పుడేమైంది ధర్మం? నీ దాకా వచ్చేసరికి ధర్మం నీతి అంటున్నావు. మనం కూడా ఇతరులకు కష్టం కలిగించేటప్పుడు మనకు ప్లెజర్ వస్తుంది కదా, అప్పుడు పెయిన్ మనకు తెలియదు, అది పాపం అని కూడా అనుకో. కానీ ఎవ్రీ యాక్షన్ దెర్ ఇస్ అన్ ఈక్వలెంట్ ఆపోజిట్ రియాక్షన్. ప్రతి చర్యకు సమానమైన ప్రతిచర్య ఉంటుంది. సో సత్సాంగత్యం ఏం చేస్తుంది అంటే మనము చేయదగినటువంటి కర్మలేమిటి, చెయ్యకూడని కర్మలేమిటి తెలియపరుస్తుంది, మనకు తెలియపరుస్తుంది. అవి తెలుసుకొని మనం ఆచరిస్తే మనం అన్ని సత్కర్మలే చేశాం కాబట్టి అటువంటి వ్యక్తిని భగవంతుడు ఎల్లవేళలా కాపాడుతాడు. అటువంటి వ్యక్తిని ఎప్పుడు భగవంతుడు ఎల్లవేళలా కాపాడుతాడు.